Today's topic is buffer operations. Okay, Ramadevi, can you tell me what is buffer Buffer means storage, temporary storage. and what we can do with that buffers? So, action mode. No. What I said, buffer is temporary storage. Storage చేసుకున్న దాన్ని మనం ఏం చేస్తామో Reuse చేస్తాం. okay. You have to tell the buffer is a temporary storage. Whenever we want, we can reuse that in test cases. Okay. So we Okay. have. I said to you what I said to you, that is dynamic buffer. So whenever we want, we can create with some name that buffer. We can give action mode and we can create with the name. Okay, we are storing so that value with the name. That is dynamic buffer. Dynamic means that is keep on changing. మనం చేంజ్ చేస్తుంటే బఫర్ నేమ్ ఏ నేమ్ కావాలంటే అలా బఫర్ చేసుకుంటాం కదా మనము ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్ లో. సో కానీ స్టాటిక్ బఫర్స్ కి మనకి స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. స్టాటిక్ బఫర్ కి మనకి స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. డైనమిక్ బఫర్ అంటే ఏం చెప్పాను? సో డైనమిక్ బఫర్ అంటే ఏమని చెప్తున్నాను? సో చూపిస్తాను ఒక నిమిషం. మన నార్మల్ గా యాక్షన్ మోడ్ తీసుకొని స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను యాక్షన్ మోడ్ బఫర్ అని తీసుకొని సమ్ వాల్యూస్ బఫర్ చేస్తున్నాము అని. ఒక నిమిషం. ఇక్కడ యాక్షన్ మోడ్ ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మళ్ళీ నేను డిలీట్ చేసేసాను ఆ స్టెప్స్. బఫర్ తీసుకొని ఫస్ట్ నేమ్ బఫర్ చేసుకోవాలనుకో, మనం సంథింగ్ ఇక్కడ ఇచ్చేసి వాల్యూ ఇస్తే ఆ నేమ్ తో బఫర్ అవుతుంది. ఆ వాల్యూస్ మనకి ఇక్కడ కనపడతాయని చెప్పాను కదా. సో మనకి ఏ నేమ్ కావాలంటే అది బఫర్ చేసుకుంటాము. సో దాన్ని డైనమిక్ బఫర్స్ అంటాము. సో వాటిని డైనమిక్ బఫర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ బఫర్ చేసుకోవాలనుకుంటున్నాము, లేకపోతే లాస్ట్ నేమ్ బఫర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో వాటిని డైనమిక్ గా అంటే కీప్ ఆన్ చేంజింగ్. సో ర్యాండమ్లీ. సో నేను వాటిని డైనమిక్ బఫర్స్ అంటాం. స్టాటిక్ బఫర్స్ అంటే ఆల్రెడీ మన స్టాండర్డ్ మాడ్యూల్స్ మనకు వెన్ ఎవర్ వి ఇన్స్టాల్ దిస్ టోస్కో కమాండర్, దట్ ఈస్ ఇన్బుల్ట్, దిస్ మాడ్యూల్స్ is inbuilt. So we have standard modules for static buffers. So we have standard models, no need to scan anything. We can use these steps in test while creating the test case. మన టెస్ట్ కేస్ రెడీ చేసేటప్పుడు ఈ మాడ్యూల్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవంతా స్టాండర్డ్ మాడ్యూల్స్ అనే నేమింగ్ తో మీ మీ ప్రోస్కల్లో కూడా స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇవి ఇన్బుల్ట్ అన్నమాట. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఆటోమేటిక్ గా ఇవన్నీ మనకి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి, మన సిస్టమ్ లో ఉంటాయి ఇవన్నీ ఆటోమేటిక్ గా. మనం ప్రాజెక్ట్ టోస్కో కమాండర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం అన్ని మన వర్క్ స్పేస్ లో చూడొచ్చు. ఇది మన వర్క్ స్పేస్, టోస్కో కమాండర్ వర్క్ స్పేస్, ఇది మన ప్రాజెక్ట్. సో దీంట్లో మనం చూడొచ్చు అనమాట. సో ఈ స్టాండర్డ్ మాడ్యూల్స్ అంటే ఎలా అంటే మనకి ఒక టెస్ట్ కేస్ రెడీ చేసేటప్పుడు ఏమైనా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ స్టాండర్డ్ మాడ్యూల్స్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫస్ట్ నేనేం చెప్తున్నాను, స్టాటిక్ బఫర్స్ అంటే ఆల్రెడీ స్టాటిక్ బఫర్స్ అంటే, సో ఫర్ ద స్టాటిక్ బఫర్స్ వీ హ్యావ్ స్టాండర్డ్ మాడ్యూల్స్. స్టాటిక్ బఫర్ కి మనకి స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో స్టాటిక్ అంటే అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు, అంతే ఉంటాయి. నేమింగ్ కన్వెన్షన్ అంతా అలానే ఉంటాయి. డైనమిక్ అయితే మన బఫర్ నేమ్ ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ కి అలా కాదు, మనకి స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవాలి. సో మనకి స్టాండర్డ్ మాడ్యూల్స్ ఏమున్నాయి బఫర్ ఆపరేషన్స్ లో? సో ఇవి టీ బాక్స్ సెట్ బఫర్, టీ బాక్స్ నేమ్ టు బఫర్, టీ బాక్స్ పార్షియల్ బఫర్, టీ బాక్స్ డిలీట్ బఫర్. ఓకే. సో ఇక్కడ ఉంటాయి మనకి బఫర్ ఆపరేషన్స్ లో, మాడ్యూల్స్ లో, స్టాండర్డ్ మాడ్యూల్స్ లో, టీ బాక్స్ ఆటోమేషన్ టూల్స్ లో, బఫర్ ఆపరేషన్స్ లో ఈ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ మనం టెస్ట్ కేస్ రన్ చేసేటప్పుడు, టెస్ట్ కేస్ రెడీ చేసేటప్పుడు ఎలా యూజ్ చేసుకుంటామో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీ బాక్స్ సెట్ బఫర్ అంటే టీ బాక్స్ సెట్ బఫర్ అంటే వాట్ ఎవర్ వాల్యూ వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ అవర్ సిస్టమ్. మనం ఏ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో మన సిస్టమ్ లో డైరెక్ట్లీ వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ విత్ ద నేమ్ ఆఫ్ ద బఫర్ అండ్ ద వాల్యూ, దెన్ వీ కెన్ రీయూజ్ ఇట్. సో మనం డైరెక్ట్ గా ఆ నేమ్ తో
ఆ నేమ్ తో వాల్యూ తో మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. బఫర్ అనేది మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం యాక్చువల్ గా ఇక్కడ. సో ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు నేను బఫర్ అనేది ఇక్కడ సెట్ చేయట్లేదు. ఇక్కడ నేను sorry. ఇక్కడ బఫర్ అనేది సెట్ చేయట్లేదు. నేను యాక్షన్ మోడ్ బఫర్ తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను బఫర్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెస్ట్ కేసులో సంథింగ్, అది టెస్ట్ కేసు రెడీ చేసేటప్పుడే అర్థమవుతుంది కానీ చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెట్ బఫర్ ని నేను తీసుకెళ్లి నా టెస్ట్ కేసులో వేసుకున్నాను. కానీ దీంతో నేను ఒక బఫర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పాను, ఒక బఫర్ ని నేను యాక్షన్ మోడ్ యూజ్ చేసుకొని ఒక వాల్యూని బఫర్ చేసుకుంటున్నాను విత్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ నేమ్. ఇక్కడ ఏం చెప్తున్నాను, మనం బఫర్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ బఫర్ ని క్రియేట్ చేయొచ్చు ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. శృతి నేమ్ తో సమ్ వాల్యూ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో శృతి నేమ్ లో సమ్ 1 2 3 4 5 సమ్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటాను. నేను ఇప్పుడు సెట్ చేస్తున్నాను నా పేరుతో. ఇక్కడ నా పేరుతో ఈ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. నా నేమ్ తో ఈ వాల్యూ స్టోర్ అవుతుంది ఇక్కడ. సో నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. నేను సెట్ చేస్తున్నాను బఫర్ ని. నేను ఆటోమేటిక్ గా తీసుకోవట్లేదు యాక్షన్ మోడ్ యూజ్ చేసి. నేను బఫర్ ని సెట్ చేస్తున్నాను. ఓకే. సో రన్ అయిన తర్వాత సో నా నేమ్ తో ఈ వాల్యూ అనేది స్టోర్ అయింది కదా. ఇక్కడ చూడు నా నేమ్ తో వాల్యూ అనేది యాడ్ అయిపోయింది కదా బఫర్ వీవర్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసేటప్పుడు లైవ్ ప్రాజెక్ట్ లో మనం ఒక్కొక్క చోట ఏమైతుందంటే సెట్ చేసుకోవాల్సి వస్తుంది బఫర్స్ ని. మనము ఈ వాల్యూస్ ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనం టీబాక్స్ సెట్ బఫర్ యూజ్ చేసి మనం ఒక బఫర్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. క్రియేట్ అంటే ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బఫర్ ని క్రియేట్ చేసుకున్నాను కదా ఈ మాడ్యూల్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నీ నేమ్ తో సో నేను ఎగ్జిక్యూట్ చేస్తే నీ నేమ్ లో ఈ టోస్కా లెర్నర్ అనే వాల్యూ స్టోర్ అయింటది. ఓకే. రమాదేవి అనే నేమ్ తో టోస్కా లెర్నర్ అని స్టోర్ అయింది కదా. అంటే నేను బఫర్ ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినేషన్. వాట్ ఎవర్ వాల్యూ వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ అవర్ సిస్టమ్. మనం ఏవైనా వాల్యూని మనం స్టోర్ చేయాలనుకుంటే మన సిస్టమ్ లో, సో డైరెక్ట్లీ వీ హ్యావ్ టు క్రియేట్. మనం డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాం ఇట్ విత్ ద నేమ్ ఆఫ్ ద బఫర్ నేమ్ అండ్ ద వాల్యూ. నేమ్ రమాదేవి అని ఇచ్చాను, వాల్యూ ఏమి ఇచ్చాను, నాకేం కావాలో అది ఇచ్చాను. దెన్ వీ కెన్ రీయూస్. మనం ఎప్పుడైనా ఈ బఫర్స్ కూడా మనం యూస్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి అనే నేమ్ తో స్టోర్ అయిన బఫర్ ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టెప్ తీసుకొని చూపిస్తున్నాను. బఫర్ ఆఫ్ రమాదేవి అని ఇలా మనం రమాదేవి అని రమా అని ఎంటర్ చేస్తా అంటే మనకి ఏమైనా బఫర్స్ ఆల్రెడీ స్టోర్ అంటే మన బఫర్ వ్యూవర్ లో చూపిస్తుంది. అప్పుడు డౌన్ ఆరో మార్క్ క్లిక్ చేసి ఎంటర్ చేస్తే సెకండ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా నీ నేమ్ అక్కడ డౌన్ ఆరో మార్క్ ఇచ్చి ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మాన్యువల్ గా కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇలా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా గురించి ఆల్రెడీ, ఈ ఫంక్షన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బఫర్ ఆఫ్ వాల్యూ అని. గుర్తుందా బఫర్ ఆఫ్ వాల్యూ అని ఎక్స్ప్లెయిన్ చేసిండేది? గుర్తుందక్క. ఓకే. సో అలా మనం ఒకవేళ బఫర్స్ మనకు ఏమైనా సెట్ అవును పాస్వర్డ్ దగ్గర చేసాము. సో మనం ఏమైనా వాల్యూని మనము
బఫర్ ని క్రియేట్ చేస్తున్నాము. ఏం యూస్ చేసి క్రియేట్ చేస్తున్నాము? మాడ్యూల్స్ లో స్టాండర్డ్ మాడ్యూల్స్ లో బఫర్ ఆపరేషన్స్ లో టీబాక్స్ సెట్ బఫర్ అనే మాడ్యూల్ యూస్ చేసి నేను ఒక బఫర్ ని క్రియేట్ చేస్తున్నాను ఆ సిస్టమ్ లో. ఇంతకు ముందు ఏం చేసేదాన్ని? జస్ట్ నేను యాక్షన్ మోడ్ బఫర్ ఇచ్చి సమ్ నేమ్ తో నేను బఫర్ చేసుకునేదాన్ని. ఇవన్నీ అలానే వచ్చినాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను? నేనే నేమ్ ఇస్తున్నాను, నేనే వాల్యూ ఇస్తున్నాను. సో నేను సెట్ చేసుకుంటున్నాను సమ్ వాల్యూని. అంటే ఇవన్నీ నీకు టెస్ట్ కేస్ రెడీ చేసేటప్పుడు యూస్ అవుతాయి. కానీ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నేను బఫర్ ని క్రియేట్ చేస్తున్నా ఈ మాడ్యూల్ యూస్ చేసుకొని. ఓకేనా? టీబాక్స్ సెట్ బఫర్ ని యూస్ చేసుకొని నేను బఫర్ ని సెట్ చేసుకుంటున్నాను నా టోస్టాలో. ఓకేనా? ఓకే. అర్థమైంది కదా? సో అర్థమైందక్క. నెక్స్ట్ స్టెప్. సో టీబాక్స్ నేమ్ టు బఫర్. టీబాక్స్ నేమ్ టు బఫర్ అంటే మనం టెస్ట్ కేస్ రెడీ చేసిన తర్వాత మన టెస్ట్ కేస్ కి ఈ టీబాక్స్ నేమ్ టు బఫర్ అనేది యూస్ చేస్తే మన టెస్ట్ కేస్ కి మన టెస్ట్ కేస్ నేమ్ ను బఫర్ చేసుకుంటాం ఈ మాడ్యూల్ తో మన టెస్ట్ కేస్ నేమ్ ని. మన టెస్ట్ కేస్ నేమ్ ఏంటి ఇక్కడ? మన టెస్ట్ కేస్ నేమ్ ఏంటి? బఫర్ ఆపరేషన్స్ కదా. సో ఈ నేమ్ ను బఫర్ చేసుకుంటాము. కానీ ఈ మాడ్యూల్ మనకి ఈ టెస్ట్ కేసెస్ లో అంటే ఈ స్క్రాచ్ బుక్ రన్ చేస్తే స్క్రాచ్ బుక్ లో రన్ అవుతాది. కానీ మనకు టెస్ట్ కేస్ నేమ్ చూపించదు, అది ఎగ్జిక్యూషన్ లిస్ట్ లోనే చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను ఇప్పుడే మీకు. ఓకే. సో ఫస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను మాడ్యూల్. ఏం చెప్పాను? సో ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని టెస్ట్ కేస్ నేమ్ ని బఫర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో డెఫినేషన్ కి వస్తే టీబాక్స్ నేమ్ టు బఫర్ will allows us to buffer the name of the test case in which test case we are using this module. ఈ మాడ్యూల్ ని మనం ఏ టెస్ట్ కేస్ యూజ్ చేస్తే ఆ టెస్ట్ కేస్ నేమ్ ని మనం బఫర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే టెస్ట్ కేస్ నేమ్ ని బఫర్ చేసుకుంటాం మనం. టెస్ట్ కేస్ నేమ్ ని ఏ టెస్ట్ కేస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెస్ట్ కేస్, ఇది నా టెస్ట్ కేస్ కదా ఈ రోజుది. ఈ టెస్ట్ కేస్ లో నేను ఆ మాడ్యూల్ యూజ్ చేస్తే నేను ఈ టెస్ట్ కేస్ ఈ నేమ్ ని, ఇది నా టెస్ట్ కేస్ నేమ్ బఫర్ ఆపరేషన్స్, ఈ టెస్ట్ కేస్ నేమ్ ని నేను బఫర్ చేసుకోవచ్చు. అది ఎక్కడ వర్క్ అవుతుంది? స్క్రాచ్ బుక్ లో వర్క్ అవ్వదు. స్క్రాచ్ బుక్ లో చూపిదు టెస్ట్ కేస్ నేమ్, అంటే ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో చూపిస్తుంది. సో ఈ ఈ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను, ప్లస్ ఇప్పుడు కూడా చూపిస్తాను నేను దాన్ని ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఓకే. ఒక్క నిమిషం. Already I created the steps. Okay. Tbox name to buffer. సో నేను ఈ మాడ్యూల్ నే కదా అక్కడికి డ్రాగ్ చేశాను, ఈ మాడ్యూల్ నే కదా అక్కడికి డ్రాగ్ చేశాను టీబాక్స్ నేమ్ టు బఫర్ అని. ఓకే. ఒక నిమిషం, ఇది నేను హైలైట్ గా పెట్టుకుంటాను. టీబాక్స్ నేమ్ టు బఫర్ అని యాడ్ చేశాను కదా నేను ఇక్కడ. సో మాడ్యూల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, నాకు ఇలా ఉంది మాడ్యూల్ ఓవర్వ్యూ, ఇలా ఉంది మాడ్యూల్ ఓవర్వ్యూ, ఇలా ఉంది. సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను, నేను ఇక్కడ ఒక వాల్యూ సెట్ చేస్తే ఆ వాల్యూతో నా టెస్ట్ కేస్ నేమ్ బఫర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తాను, వచ్చి ఎన్ని నేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు T__ నేమ్ అని పెట్టుకోవచ్చు. ఈ నేమ్ తో ఈ ఈ టెస్ట్ కేస్ అనేది, ఈ టెస్ట్ కేస్ నేమ్ అనేది స్టోర్ అవుతుంది. ఈ నేమ్ తో ఈ నేమ్ తో ఈ నేమ్ తో ఈ టెస్ట్ కేస్ నేమ్ అనేది స్టోర్ అవుతుంది టీబాక్స్ నేమ్ టు బఫర్ అంటే. కానీ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను టెస్ట్ కేసు టీ అని కాకుండా టీసీ అని ఇస్తాను. సో నేను ఇప్పుడు ఎక్స్క్యూట్ చేసి చూపిస్తాను ఈ స్టెప్. కానీ ఇది ఎక్స్క్యూట్ చేస్తే మన స్క్రాచ్ బుక్ అనే వస్తుంది. ఎందుకంటే అది స్క్రాచ్ బుక్ లో వర్క్ కాదు ఈ మాడ్యూల్, ఓన్లీ ఎక్స్క్యూషన్ లిస్ట్ లో వర్క్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఓకే. సో పాస్ అయింది, కానీ స్క్రాచ్ బుక్ లో వచ్చి టెస్ట్ కేస్ నేమ్ అనే ఏమొచ్చింది? స్క్రాచ్ బుక్ అనే వస్తుంది. ఈ మాడ్యూల్ మనకి స్క్రాచ్ బుక్ అనే వస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో రన్ చేస్తే సో అది మనకి బఫర్ ఆపరేషన్స్ అని హెడ్డింగ్ చూపిస్తుంది, టెస్ట్ కేస్ నేమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ 2 డిసేబుల్ చేస్తాను. నేను ఎగ్జిక్యూషన్ లిస్ట్ కి డ్రాగ్ చేస్తున్నాను నా టెస్ట్ కేస్ ని. ఎగ్జిక్యూషన్ లిస్ట్ లోకి వెళ్లే ముందు మనం ఇక్కడ కంప్లీటెడ్ అని పెట్టుకోవాలి. సో నేను ఎగ్జిక్యూషన్ సెక్షన్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది లాస్ట్ సెక్షన్.
కానీ నేను డ్రాగ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇది నేను మీకు చూపియాలి కదా టెస్ట్ కేస్ నేమ్ బఫర్ చేస్తుందని, అందుకు. నా టెస్ట్ కేసునే డ్రాగ్ చేస్తున్నాను, టెస్ట్ కేసునే డ్రాగ్ చేస్తున్నాను ఎగ్జిక్యూషన్ లిస్ట్ లోకి. సో డ్రాగ్ చేసిన తర్వాత సో ఇది నా టెస్ట్ కేసు బఫర్ ఆపరేషన్స్ కరెక్ట్ కదా. ఆ, నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను దీన్ని. సో ఇది నా టెస్ట్ కేస్ నేమ్, ఇది నా టెస్ట్ కేస్, ఇది రైట్ క్లిక్ ఇచ్చి జంప్ అవుతే నా టెస్ట్ కేసుకి వెళ్తాది. ఈ దీన్నే కదా నేను రన్ చేసి చూపిస్తున్నాను ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో. ఎందుకు రన్ చేసి చూపిస్తున్నాను, మీకు నేను చూపియాలి కదా టీ బాక్స్ టీసీ నేమ్ తో మన టెస్ట్ కేస్ ఈ నేమ్ అనేది బఫర్ అవుతాదని. సో అందుకు నేను చూపిస్తున్నాను, కానీ ఇది నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో. సో నా టెస్ట్ కేస్ పాస్ అయింది, నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నా రిజల్ట్స్ ఉంటాయి. ఈ రిజల్ట్స్ లో నా టెస్ట్ కేస్ నేమ్ తో నాకు ఇక్కడ బఫర్ ఆపరేషన్స్ అని స్టోర్ అయింది కదా. సో ఇక్కడ కూడా స్టోర్ అయింది కదా బఫర్ వ్యూవర్ లో, చూడు బఫర్ వ్యూవర్ లో నా టెస్ట్ కేస్ నేమ్ టీసీ నేమ్ తో బఫర్ ఆపరేషన్స్ అని స్టోర్ అయింది కదా. ఇది ఎక్కడ వర్క్ అవుతుంది, ఓన్లీ ఎగ్జిక్యూషన్ లిస్ట్ లో వర్క్ అవుతుంది. మనకి స్క్రాచ్ బుక్ లో అయితే స్క్రాచ్ బుక్ అని చూపిస్తుంది. ఓకేనా. సో నేను చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది వేరే సెక్షన్. ఓకే. సో జస్ట్ నేను టీ బాక్స్ నేమ్ టు బఫర్ తో ఏం చేస్తాము, మన టెస్ట్ కేస్ నేమ్ ని మనం బఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ నేమ్ ఇస్తామో, ఇక్కడ ఇక్కడ ఏ నేమ్ ఇస్తామో ఆ నేమ్ తో ఈ మన టెస్ట్ కేస్ అనేది నేమ్ అనేది బఫర్ అవుతుంది, అంటే స్టోర్ అవుతుంది. చూడు టెస్ట్ కేస్ నేమ్ బఫర్ ఆపరేషన్స్ స్టోర్ అయింది కదా. బఫర్ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నా టెస్ట్ కేస్ నేమ్ కదా అది, ఈ టెస్ట్ కేస్ నేమ్ ఆ, కదా. సో అర్థమైందా. సో మళ్ళీ డెఫినేషన్ కి వస్తే టీ బాక్స్ నేమ్ టు బఫర్ విల్ అలోస్ అస్ టు బఫర్ ద నేమ్ ఆఫ్ ద టెస్ట్ కేస్. ఈ టీ బాక్స్ నేమ్ టు బఫర్ అనేది మన టెస్ట్ కేస్ నేమ్ ని బఫర్ చేయడానికి యూస్ అవుతుంది. మనం ఈ మాడ్యూల్ ఏ టెస్ట్ కేస్ లో యూస్ చేస్తుంటే ఆ టెస్ట్ కేస్ నేమ్ అనమాట. ఓకేనా. ద టీ బాక్స్ నేమ్ టు బఫర్ విల్ నాట్ వర్క్ ఇన్ స్క్రాచ్ బుక్, నేను క్లియర్లీ మెన్షన్ చేశాను మీకు, మళ్ళీ ఒకవేళ రికార్డింగ్ చూసుకున్నా చూసుకోకపోయినా అర్థం అవ్వడానికి. సో ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఇన్ ఎగ్జిక్యూషన్ లిస్ట్. సో ఈ ఎగ్జిక్యూషన్ లిస్ట్ నేను ఇక్కడ చూపించాను, కానీ నీకు అది అర్థం కాకపోవచ్చు. కానీ అది లాస్ట్ టాపిక్ అన్నమాట, ఎగ్జిక్యూషన్ అనేది లాస్ట్ టాపిక్, కానీ ఇది వర్క్ అవుతుందా లేదని మాత్రం నేను చూపించాను. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఈస్ డిలీట్ టీ బాక్స్ డిలీట్ బఫర్. ఫర్ ఎగ్జాంపుల్ సో టీ బాక్స్ డిలీట్ బఫర్ అంటే, సో మనము మన టోస్కాలో ఉన్న బఫర్స్ అన్ని డిలీట్ చేసి ఫస్ట్ పార్షియల్ బఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ బఫర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో టీ బాక్స్ పార్షియల్ బఫర్ అంటే వీ హ్యావ్ టు క్యాప్చర్ సమ్ పార్ట్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ కంప్లీట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి సంథింగ్ నేమ్ ఉంది కదండి, ఇది రమాదేవి ఆ, అని ఉంది కదా, రమాదేవి అని ఉంది కదా. సో నేను ఈ పార్షియల్ బఫర్ ని యూజ్ చేసుకొని రమాదేవి కదా, దేవిని మాత్రమే బఫర్ చేసుకోవచ్చు, లేకపోతే రమ అనే 4 లెటర్స్ మాత్రమే బఫర్ చేసుకోవచ్చు. ఈ ఈ పార్షియల్ బఫర్ మాడ్యూల్ యూజ్ చేసుకొని సో వీ హ్యావ్ టు క్యాప్చర్ సమ్ పార్ట్ ఆఫ్ ద డేటా. నీ నేమ్ లో సమ్ పార్ట్ నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను, అండ్ కంప్లీట్ నేమ్ లో నేను సమ్ పార్ట్ క్యాప్చర్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా ఏం చెప్తున్నానా. ఆ, అర్థమవుతుంది అక్క. నేను కంప్లీట్ నేమ్ లో సమ్ పార్ట్ నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను, బఫర్ చేసుకుంటున్నాను. వీ హ్యావ్ టు క్యాప్చర్ సమ్ పార్ట్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ కంప్లీట్ డేటా. ఇన్ టీ బాక్స్ పార్షియల్ బఫర్ వీ కెన్ యూస్ ద ఎగ్జిస్టింగ్ బఫర్స్. ఈ టీ బాక్స్ పార్షియల్ బఫర్ లో మనం ఎగ్జిస్టింగ్ బఫర్స్ అంటే ఏంటివి, ఇవి కదా ఎగ్జిస్టింగ్ బఫర్స్ ఇన్ టోస్కా అంటే ఇవే కదా ఎగ్జిస్టింగ్ బఫర్స్, ఆల్రెడీ మనతో ఉన్నాయి కదా అవును. ఈ బఫర్స్. సో ఈ బఫర్స్ ఆ, యూజ్ చేసుకొని కూడా మనం పార్షియల్ బఫర్ ని రన్ చేయొచ్చు అనమాట. ఈ బఫర్స్ కూడా మనం పార్షియల్ బఫర్ లో యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను ఇక్కడ. సో వద్దులే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తాను, అది వేరే దానికి యూజ్ చేసాను. ఇది పార్షియల్ బఫర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమనుకుంటున్నావు, నీ నేమే చెప్పాను కదా, ఈ ఈ ఈ నేమ్ తో స్టోర్ అయిన వాల్యూని నేను ఓన్లీ ఈ స్టార్టింగ్
లెటర్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఈ బఫర్ వాల్యూ స్టార్ట్ డేట్ అని ఉంది కదా. సో నేను ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, టీ బాక్స్ పార్షియల్ బఫర్ లో బఫర్ వాల్యూ స్టోర్ అని. నేను ఈ బఫర్ చేసే వాల్యూని దానికి సమ్ నేమ్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు రమాదేవిలో టోస్టల్ లెర్నర్ అని ఎట్లా స్టోర్ చేశానో, ఇక్కడ బఫర్ చేసి ఈ పార్షియల్ బఫర్ లో బఫర్ చేసుకునే దానికి కూడా సమ్ నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఇంకో నేమ్ ఏమైనా ఇస్తాను, జెస్సీ అని ఇస్తాను. సో ఇక్కడ నేను స్టోర్ చేసే వాల్యూని, ఇక్కడ బఫర్ చేసే వాల్యూని అది జెస్సీ అనే నేమ్ తో ఇక్కడ స్టోర్ చేస్తుంది అనమాట. జెస్సీ అనే నేమ్ ఇక్కడ వస్తుంది, నేను స్టోర్ చేసిన వాల్యూ ఇక్కడ వస్తుంది. నేను ఏ వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాను, రమాదేవిని నేను రమాదేవి అనే నేమ్ లో ఉండే వాల్యూని నేను సమ్ పార్ట్ మాత్రమే నేను బఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రమాదేవి బఫర్ ఆఫ్ రమాదేవి అని ఇచ్చాను అంటే ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటది అనమాట. ఈ టోస్కల్ లెర్నర్ మన మాన్యువల్ ఎంట్రీ కూడా చేయొచ్చు, సంథింగ్ డేటా కూడా మనం ఇవ్వచ్చు, దాంట్లో నుంచి మనం తీసుకోవచ్చు. కానీ నేను పార్షియల్ బఫర్స్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బఫర్స్ ఉండే చూపిస్తున్నాను, అది కూడా చూపిస్తాను, ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను. స్టార్టింగ్ 5 లెటర్స్ నేను క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎండ్ వచ్చి 5. ఓకే, నేను ఇప్పుడు రన్ చేసి చూస్తాను వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో జెస్సీ అనే నేమ్ తో టోస్కా అనే నేమ్ సేవ్ అయింది. జెస్సీ ఎక్కడ ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా బఫర్ వివర్ లో. జెస్సీ అనే నేమ్ తో స్టార్టింగ్ 5 లెటర్స్ స్టోర్ అయినాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బఫర్ లేదు. నేను ఇక్కడ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను. ఇక్కడ నేను జెస్సీ అనే నేమ్ ఇచ్చాను, ఎందుకంటే నా బఫర్ కి నేమ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఆ నేమ్ తో స్టోర్ అవ్వాలి అని. సో ఇక్కడ ఆల్రెడీ నాతో ఎగ్జిస్టింగ్ బఫర్ ఉంది. సో దాంట్లో నుంచి స్టార్టింగ్ 5 లెటర్స్ నేను తీసుకున్నాను. 1 స్టార్ట్ ఎండ్ వచ్చి 5 తీసుకున్నాను. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఏ బఫర్స్ లేవు, ఈ బఫర్ అనేది నాతో లేదు, ఈ బఫర్ అనేది నాతో లేదు. సంథింగ్ ఇస్తాను నేను, ఏమని ఇస్తాను, సంథింగ్ డేటా ఇస్తాను, సంథింగ్ డేటా ఇచ్చాను నేను. సో నేను ఇక్కడ కూడా 1 to 5 అంటే 1 to 6 తీసుకుందాం ఈసారి, ఏమైనా తీసుకోవచ్చు నెంబర్. ఓకే సరే, కానీ ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉండే దాంట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 8 ఏమో ఉన్నాయి. సో వాటి లోపలే తీసుకోవాలి, నెంబర్ 1 to 8 లోపలే తీసుకోవాలా. సో నేను రన్ చేస్తాను. జెస్సీ అనే నేమ్ వద్దు, ఆల్రెడీ స్టోర్ అయింది కదా, మనం వేరేది ఏమైనా తీసుకున్నాం. కీర్తి, ఈ నేమ్ తో ఈ వాల్యూ లో స్టార్టింగ్ 6 లెటర్స్ స్టోర్ అవుతాయి అనమాట బఫర్ వివర్ లో. సో కీర్తి అనే నేమ్ తో ఇక్కడ స్టోర్ అయినాయి కదా. అర్థమవుతుంది కదా నేను పార్షియల్ బఫర్ ఏం చేస్తున్నాను, సంథింగ్ నేను స్టోర్ చేసుకుంటున్నాను, పార్షియలీ స్టోర్ చేసుకుంటున్నాను, సమ్ పార్ట్ మాత్రమే స్టోర్ చేసుకుంటున్నాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ, నేను 2 ways లో చూపించాను. ఇప్పుడు క్లియర్ గా మెన్షన్ చేశాను ఇక్కడ వీ హావ్ టు క్యాప్చర్ సమ్ పార్ట్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ కంప్లీట్ డేటా. మనం సమ్ పార్ట్ మాత్రమే క్యాప్చర్ చేసుకుంటున్నాము. సో వాటికి మనం పార్షియల్ బఫర్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ బఫర్స్ అనేది ఈ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్టాండర్డ్ మాడ్యూల్స్ అనేది మ్యాండేటరీ థింగ్స్ అన్నమాట ప్రాజెక్ట్ లో. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఒక టెస్ట్ కేసులో ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఎక్కడో చోట యూజ్ చేసే ఉంటాం ఈ 4. ప్రతి టెస్ట్ కేసు లోనే ఈ 4 అనేది ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటాం. ఒక్కొక్కసారి పార్షియల్ బఫర్ అనేది ఎస్కేప్ చేస్తాం, అవసరం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. కానీ టెస్ట్ కేసు రెడీ చేసేటప్పుడు టీ బాక్స్ నేమ్ టు బఫర్ స్టార్టింగ్ లోనే వస్తుంది, ఎందుకంటే మనం టెస్ట్ కేస్ నేమ్ బఫర్ చేసుకోవాలి. సో ఇంకా సెట్ బఫర్ అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేసి ఉంటాం, మనం సమ్ వాల్యూస్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది బఫర్స్ ని. సో ఇంకా ఈ డిలీట్ బఫర్ తో మనము మన బఫర్ వ్యూవర్ లో ఉన్న బఫర్స్ అన్ని డిలీట్ చేయొచ్చు. ఇది కూడా మనం ప్రతి టెస్ట్ కేస్ లోనే యూజ్ చేస్తాం ప్రాజెక్ట్ లో. By using the tbox delete buffer, we can delete all existing buffers in buffer viewer in Tosca. ఈ బఫర్ వ్యూవర్ అంటే ఏంటి,
బఫర్ వ్యూవర్ ఏంటంటే ఏంటి, ఈ బఫర్ వ్యూవర్. ఈ బఫర్ వ్యూవర్ లో ఉన్న డేటా అంతా డిలీట్ చేయొచ్చు. ఏ మాడ్యూల్ యూస్ చేసుకొని, టీ బాక్స్ డిలీట్ బఫర్ అనే మాడ్యూల్ యూస్ చేసుకొని ఈ బఫర్ వ్యూవర్ లో ఉన్న అన్ని బఫర్స్ డిలీట్ చేయొచ్చు. నేను ఏమి ఇవ్వను, ఇక్కడ ఏమి ఇవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి శృతి అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా నేను ఎప్పుడు ఇలా టెస్ట్ చేయలేదు, చూస్తాను ఒకసారి రన్ అవుతుందా కాదని. ఈ విధంగా టెస్ట్ చేయలేదు, నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బఫర్ ని యూస్ చేసి ఎప్పుడు టెస్ట్ చేయలేదు. చూద్దాం అవుతుందో లేదో సింగిల్ బఫర్. సో శృతి అనే నేను డిలీట్ అయిందో లేదో చూద్దాం. ఈ వాల్యూ నాట్ ఫౌండ్ అని వచ్చింది కదా, చూద్దాం. వాల్యూ ఇవ్వాలేమో, ఒక నిమిషం. ఈ బఫర్ ని ఎంటీగా యూస్ చేశాను నేను ఇప్పటివరకు ప్రాజెక్ట్స్ లో, నేను ఎంటీగానే యూస్ చేశాను, కానీ వాల్యూ ఇచ్చి ఎప్పుడు టెస్ట్ చేయలేదు. ఓకే. వాల్యూ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, నేను రిమూవ్ చేసేస్తాను. సో ఇది ఇలా వర్కౌట్ అవ్వలేదు. సో నేనైతే ప్రతి ప్రాజెక్ట్ లోను ప్రతి టెస్ట్ కేసులను ఇలా ఎంటీగా పెట్టే యూజ్ చేశాను నేను. దీన్ని ఇప్పుడు రన్ చేస్తే, నేను జస్ట్ మేము టెస్ట్ చేశాను అలా అవుతుందా కాదా అని చూద్దామని అంతే. జస్ట్ నేమ్ ఇస్తే అవుతుందా లేదా అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. సో ఇప్పుడు నేను చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, దీన్ని ఇలా రన్ చేస్తే ఇక్కడ ఉన్న బఫర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకుని ఉంటాను, దాంట్లో చాలా బఫర్స్ చేసుకుంటాను. కానీ నేను నెక్స్ట్ టెస్ట్ కేస్ రన్ చేసేటప్పుడు నాకు ఈ బఫర్స్ ఉండకూడదు. నా సిస్టమ్ లో ముందు టెస్ట్ కేసు బఫర్స్ ఉండకూడదు. అందుకోసము మనము ప్రతి టెస్ట్ కేస్ కి లాస్ట్ లాగౌట్ లో ఇక్కడ పోస్ట్ కండిషన్ లో ఈ పోస్ట్ కండిషన్ లో ఖచ్చితంగా ప్రతి టెస్ట్ కేస్ కి టీ బాక్స్ డిలీట్ బఫర్ అనేది మనం పెట్టింటాము. ఎందుకంటే ఇది ఆ టెస్ట్ కేసు కంప్లీట్ అవుతూనే ఈ బఫర్స్ అన్ని డిలీట్ చేసి పడేస్తుంది సిస్టమ్ లో. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ కేసు పోయినప్పుడు ఆ టెస్ట్ కేసు రన్ అయితే అవన్నీ స్టోర్ అవుతూ వస్తాయి. సో ఇది మ్యాండేటరీ థింగ్ ప్రతి ప్రాజెక్ట్ లోను. ఓకే. చూద్దాం ఇప్పుడు అవన్నీ డిలీట్ అవుతాయో లేదు. సో అన్ని బఫర్స్ వెళ్ళిపోయాయి కదా ఇక్కడ. సక్సెస్ఫుల్లీ క్లియర్ అయిపోయింది. డిలీటెడ్ ఆల్ బఫర్స్ అని మనకి స్క్రాచ్ బుక్ లో చూపిస్తోంది. సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ఆల్ బఫర్స్ స్క్రాచ్ బుక్ లో చూస్తే అన్ని బఫర్స్ వెళ్ళిపోయాయి. కానీ ఈ ఈ మాడ్యూల్స్, ఈ బఫర్ ఆపరేషన్స్, ఈ పార్షియల్ బఫర్ సమ్ టైమ్స్ యూస్ చేస్తాం అంతే. కానీ ఈ సెట్ బఫర్, డిలీట్ బఫర్, నేమ్ టు బఫర్ ప్రతి టెస్ట్ కేసులోనే మ్యాండేటరీ థింగ్స్. ఓకే. సో మనం ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. టీ బాక్స్ నేమ్ టు బఫర్ అంటే, సో వీ కెన్ స్టోర్ టెస్ట్ కేస్ నేమ్, సో వీ కెన్ స్టోర్ టెస్ట్ కేస్ నేమ్ అని చెప్తాము. సో ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ స్క్రాచ్ బుక్, బట్ ఇట్ విల్ వర్క్ ఇన్ ఎగ్జిక్యూషన్ లిస్ట్ అని చెప్పాలి. డిలీట్ బఫర్స్, టీ బాక్స్ డిలీట్ బఫర్ అంటే వీ కెన్ డిలీట్ ఆల్ ఎగ్జిస్టింగ్ బఫర్స్ ఇన్ బఫర్ వ్యూవర్ బై యూజింగ్ దిస్ మాడ్యూల్ అని చెప్పాలి. టీ బాక్స్ సెట్ బఫర్ అంటే వీ కెన్ క్రియేట్ విత్ ద నేమ్ అండ్ వాల్యూ ఆఫ్ ద బఫర్. అండ్ వీ కెన్ సెట్ అంటే మనం సెట్ చేస్తున్నాం, ఒక బఫర్ ని క్రియేట్ చేస్తున్నాం, ఒక వాల్యూని క్రియేట్ చేస్తున్నాం, మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం స్టోర్స్ కాలో. పార్షియల్ బఫర్ అంటే వీ కెన్ క్యాప్చర్ సమ్ పార్ట్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ కంప్లీట్ డేటా. సో కంప్లీట్ డేటా నుంచి సమ్ పార్ట్ మాత్రమే మనం క్యాప్చర్ చేస్తున్నాము. సో దానికి పార్షియల్ బఫర్ యూస్ అవుతుందని చెప్పాలి. అర్థమైందా? ఓకే. అర్థమైందక్క. ఒక్క నిమిషం.